హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జాయిన్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం స్పెషల్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్లో కన్నా ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 2.5 kgs చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని మనం ఒక బ్యాండేలో వేసుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక మనం పెరుగు వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు పెరుగు వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్ని బిర్యానీ స్పైసెస్ మనకు తెలుస్తూ ఉంటాయి కదా, అది వేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుకున్నాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక ఒక 4 వరకు నిమ్మకాయలు తీసుకొని గింజలు లేకుండా ఆ రసాన్ని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకొని మనము నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుంటే మనకి మంచిది. 1/2 అవర్ వరకు నానాక దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా మధ్యలో బిర్యానీ మసాలా మనకి బయట దొరుకుతుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాయిల్ అవుతుండగా దీని పక్క స్టవ్లోనే మనము రైస్కి ఎసరు పెట్టుకుందాము. దానికోసం బ్యాండీ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలిపోతుంది కదా, ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, మీరు కూడా అదే యూజ్ చేయండి. ఆయిల్ వేసాక అందులోకి బిర్యానీ మసాలాలు వేయాలి. వేసాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని వేగినివ్వాలి బాగా. అప్పుడు అందులోకి వాటర్ పోసుకోవాలి. ఎసరు పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. ఒక 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ అలా కొలతతో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఇది వేడెక్కాక మంచిగా ఎసరు వస్తుందన్న టైంకి అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇప్పుడు ఉడకనివ్వాలి. 2 సైమల్టేనియస్గా అక్కడ చికెన్ రెడీ అవుతుంటే ఇక్కడ రైస్ రెడీ అవ్వాలి. అలా రెడీ అయ్యాక మనము ఇప్పుడు లేయరింగ్ చేసుకోవాలి. ఆ చికెన్లోకి రైస్ ఆనియన్స్ అలా మనం లేయరింగ్ వేసుకోవాలి. అలా వేసుకొని మనం దమ్ పెట్టుకోవాలి. ఇలా మనం వేసుకున్నాక మనం దానిపైన కొత్తిమీర, ఫుడ్ కలర్, ఇంకా బటర్ వేసి, గీ ఉంటే గీ, బటర్ ఉంటే బటర్, ఏదైనా రెండిట్లో వేసి మనం మంచిగా ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన రుచికరంగా ఇంట్లోనే రెడీ అయ్యే బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.